వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్లో ల్యాండ్ అయిన బాహుబలి ఫ్లైట్. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలను నియంత్రించాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యుల్ని డిమాండ్. మంగళంపేట అడవి భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. IIIT శ్రీకాకుళ విషాద ఘటన. కలెక్టరేట్ ఎదురుగా NHM ఉద్యోగుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే విద్యార్థి సంఘాలను నియంత్రించాలి. రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి సంఘాలను నియంత్రించాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేశారు. వరంగల్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్పై PDSU నాయకులు జరిపిన దాడిని ఖండిస్తూ మంచిర్యాలలో నిరసన ప్రదర్శించి నిర్వహించారు. విద్యార్థి కుల రాజకీయ పార్టీల విద్యా సంస్థలోకి రాకుండా నియంత్రించాలని టస్మ జిల్లా కోశాధికారి చంద్రమోహన్ గౌడ్ కోరారు. కరెస్పాండెంట్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏమైంది? మొన్న రాత్రి అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ పక్షతాపం ప్రకటిస్తూ ఎస్ వేదికగా సారీ చెప్పిన మంత్రి కొండ సురేఖ అదే విషయాన్ని మీడియా ముందు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆమెపై వేసిన కేసును నాగార్జున ఈ రోజు విత్డ్రాల్ చేసుకున్న విషయం తెలిసిందే. క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో
ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను లోనిహోతాస్ జిల్లా అదనపు కలెక్టర్ లేనిన్ తత్వల్ టోపో ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలోని స్టోర్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, వంటగదిని పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీలు చేశారు. విద్యార్థులకు మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. కూరగాయలను పరిశుభ్రమైన ప్రదర్శనలో ఉంచాలని సూచనలు చేశారు. పల్నాడు జిల్లాలో పోలీస్ సమగ్ర కార్డెన్ అండ్ స్కెచ్ ఆపరేషన్. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు రాంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పేట సన్నెగండ్ల గ్రామానికి విస్తృత గార్డెన్ అండ్ స్కెచ్ చేపట్టారు. రౌడీ షీటర్లు, ట్రాబుల్ మంగల్స్, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తనిఖీలలో పత్రాలు లేని 33 బైకులు, గతాల కర్రలు, కత్తులు, కొడవళ్లు, గుణపాలు స్వాధీనం చేసుకున్నారు. అందరూ కూడా 7 టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ నూక్ అండ్ కార్నర్కి సెర్చ్ చేయడం జరిగింది. అట్లానే అవుటర్ కార్డన్ పెట్టుకున్నాక ఈరోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము. నైఫ్స్, అట్లానే గొడ్లు, పార్లు, ఇవన్నీ కూడా, కత్తులు కూడా ఉన్నాయి. ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కాకుండా మిగతా ఏదైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే దగ్గర ఒక 33 వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకుని వచ్చున్నాము. ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. లేని వెహికల్స్ మీద మేము 102 సిఆర్పిసి పెట్టి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. అదొకటి ఈరోజు పేటసన్యాన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఒకటి, అట్లనే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి కార్డినెన్స్ సెర్చ్ పెట్టడం జరిగింది. సో ఈ కార్డినెన్స్ సెర్చ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ పల్నాడు ఎస్పీ సార్తో చేయడం జరిగింది. అట్లనే ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం, ఆ తర్వాత నెక్స్ట్ విల్ గో టు అదర్ విలేజెస్ యాజ్ వెల్. సో మేము ఇటు అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ప్రజలకు ఏంటంటే, ఒకటి సైబర్ అవేర్నెస్ అందరూ పెట్టుకొని ఉండాలి, సైబర్ అలర్ట్గా ఉండాలి సిటిజన్స్ అందరూ కూడా. రెండోది డ్రగ్స్కి ఎగెన్స్ట్గా ఉండాలి, అలాగే డ్రగ్స్ దూరం కూడా పెట్టుకోవాలి. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఏదైతే ఉందో దాంతోనే ముందుకెళ్తున్నది ఏపీ పోలీస్. అదొకసారి అందరికీ నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటి ఆటోనోవా N124 రూల్సన్ ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్ నిర్మించిన ఈ భారీ విమానం చూపరు దృష్టికి ఆకర్షించింది. 150 టన్నుల వరకు సరుకును మోసుకెళ్లగలదు. 36 మీటర్ల పొడవైన కార్గో బే ఉంటుంది. దీని ద్వారా భారీ యంత్రాలు, వాహనాల, విమాన భాగాలు కూడా రవాణా చేయడానికి వీలవుతుంది. அது கேன்சல் சொன்னா பார்த்தா கேன்சல் காசு அதிகமாக போடணும். கஸ்டமர் பாதி கூட கைக்கு வராது. அவர் மட்டும் வரல, மட்டும் வரல.
రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ ఇచ్చిన మాటకు కట్టుబడి జెన్కో యాజమాన్యాన్ని ఒప్పించి రామగుండం పట్టణంలోని మజిద్ కార్నర్ సెంటర్లో వ్యాపారస్తులు జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా జెక్నో క్వాంటర్లను ఒక వరుసలో తొలగించేలా చేసిన రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నగారికి రామగుండం ప్రజలు మరియు వ్యాపారస్తులు సంతోషము వ్యక్తం చేస్తున్నారు. వారి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హరిప్రసాద్. కార్నర్ సెంటర్లో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే ఇక్కడ గత 50-60 సంవత్సరాలుగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని వర్తక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తానని చెప్పేసి గత నెల రోజుల క్రితం కూడా మన ప్రియతమ నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు ఏదైతే మాట ఇచ్చిందో మరి ఆ మాటకు తూచా తప్పకుండా కట్టుబడి మరి జెన్కో యంత్రాంగంతో మెప్పించి ఒప్పించి మరి జెన్కో వారితో ఫైట్ చేసి కూడా ఆ యొక్క క్వార్టర్లను వెనకకు జరిపి ఏదైతే షాప్స్ ఉన్నాయో ఈ యొక్క షాప్లను ఆ జెన్కో క్వార్టర్లో ఉన్న ప్లేస్లోకి మార్పించి యథావిధిగా మళ్ళీ రోడ్డు వేయడం కోసం మన అందరి నాయకుడైన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. నిజంగా కూడా ఒకటి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నిన్న సాక్షాత్తు ప్రజల మధ్యలో ఇదే రామగుండం సెంటర్లో ఉండి మరి జెన్కో ఆఫీసర్లతో కూడా ఫోన్లో మాట్లాడి నేను ఎంత చెప్పినా మీరు కొంచెమే జరిగిండ్రు, ఇదేంది ఇంకా జరగాలి, మాకు ఇక్కడ షాపులకు ప్లేసు సరిపోదు అని చెప్పేసి చెప్తే మరి వాళ్ళు ఆఫీసర్స్ ఏం మాట్లాడిందో తెలియదు. కానీ మేమందరం కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి విన్నాం. అవన్నీ మాకు కుదరదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు బ్రతికిన తర్వాతనే వాళ్ళు పూర్తిగా ఆనందంతో వాళ్ళ జీవనం కొనసాగినంత ప్లేసు కూడా మీరు ఇవ్వాలి. మీకేదైనా ప్లేసు తక్కువ పడితే నేను ఇంకో జాగాలో మీకు ఇప్పిస్తాం. మీ యొక్క జెన్కో ప్లాంట్ ఎక్స్టెన్షన్ కోసం ఖచ్చితంగా కూడా నేను ఇంతకు రెట్టింపు స్థలాన్ని నేను ఇస్తాను. కానీ ఖచ్చితంగా కూడా మీరు వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు వెనకలు జరపకనట్టయితే నేను మాత్రం ఊరుకుండేది లేదు. మా యొక్క వ్యాపారస్తులు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు. వాళ్ళు మనస్ఫూర్తిగా అన్నా మాకు సరిపోయింది, మేము ఇక మీరు చెప్పిన విధంగా మేము కట్టుకొని మా జీవనాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి చెప్పే విధంగా మీరు చెయ్యాలని చెప్పేసి ఒకటే మాట ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్పడం ఉండదు. రేపు మీరు ఖచ్చితంగా మీరే స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ డిస్మెంటల్ చేసి వాళ్ళకి సరిపోయినంత ప్లేసులు మీరు ఇవ్వాలని చెప్పడంతో మరి జెన్కో యంత్రాంగం వచ్చి కూడా ఈరోజు పొద్దుటి నుండి కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఈ యొక్క క్వార్టర్లను డిస్మెంటల్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ యొక్క రామగుండం ప్రజలందరి పక్షాన వ్యాపారస్తులందరి పక్షాన కూడా మీకు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్ మహేందర్ నాయుడు ప్రతికేయులు సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు లక్క రామారావు గారి ఆదేశాల మేరకు ఓటు చోర్ గది చోర్ అనే కార్యక్రమంతో ప్లకార్డులను విడుదల చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటు చోర్ జరిగిందని ఈ దేశంలో ఓటు దొంగలించడం వల్ల అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులకు అదేవిధంగా మరి యూత్ కాంగ్రెస్ క్యాడర్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే
రాష్ట్ర అధ్యక్షులు లక్కా రామారావు గారి ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోర్ అనే కార్యక్రమంతో ఈరోజు ప్లకార్డ్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటు చోరు జరిగింది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది, ఓటు దొంగలించబడడం వల్ల అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓటు చోరు గద్దీ చోరు పేరుతో వాస్తవాలు వెలికి తీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారి అడుగులై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఓటు చోరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి ప్రభుత్వాలు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందా లేదని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు స్పష్టంగా అర్థమవుతూ ఉంది, ఎక్కడో బ్రెజిలియన్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఓట్లు లిస్టులో చేర్చడం చాలా అపహాస్యంగా ఉంది. మరి అది భారతీయ జనతా పార్టీనా లేకపోతే బ్రెజిలియన్ జనతా పార్టీనా మాకు అర్థం కావడం లేదు. నరేంద్ర మోడీ గారు మరి వివిధ దేశాల నుంచి అక్రమంగా ఓటు వేయడానికి ఓటర్స్ని మరి ఓటర్ లిస్టులో హర్యానా రాష్ట్రంలో చేర్చడం జరిగింది. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బయటకు పెట్టారు. ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలు వారి ఓటుకు రక్షణ లేకుండా పోయింది. వారు ఓటు వేసేటువంటి విధానంలో అవకతవకలు జరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ హెచ్చరించినా నేటి వరకు పేద ప్రజల ఓటు హక్కు దొంగలించబడేటువంటి విధానాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలించలేదు. పరిశీలించకుండా దేశాన్ని నాశనం చేయడానికి చూపించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనయ్యేటప్పుడు ప్రజలు కూడా ఏ విధంగా ఓటేస్తారని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి విధానాలు మానుకోవాలి. ఓటు చోరీ విధానాన్ని తీవ్రంగా యూత్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఓటు చోరీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి దేశవ్యాప్తంగా ఓటు చోరీ గద్దీ చోరు సంతకాల సేకరణలో కూడా యువజన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పాల్గొని సంతకాల సేకరణ నుంచి ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మహేందర్ నాయుడు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, కర్నూలు జిల్లా. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రతి నెల 1వ తేదీలో జీతం చెల్లించాలి, కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతన అమలు చేసి ఉద్యోగులందరికీ బీమా పథకం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. IIT శ్రీకాకుళం విషాద ఘటన. సీనియర్ వేధింపులతో మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య. RGUKT శ్రీకాకుళం ఇంజనీరింగ్ కాలేజీలో IEEE థర్డ్ ఇయర్ విద్యార్థి ప్రతిపాటి సృజన్ అనే యువకుడు ఓ సహా విద్యార్థితో మాట్లాడుతున్నాడని 4th ఇయర్ సీనియర్ అనుమానంతో దారుణంగా కొట్టినట్టు సమాచారం. నిన్న రాత్రి సృజన్ను రూములోకి తీసుకెళ్లి సుమారు 4 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసిన 8 మంది సీనియర్స్ తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తుంది.
మాన్య నియోజకవర్గం గడివేముల మండలం గాని గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి దగ్గరకు వెళ్లి ప్రజలందరి చేత సంతకాలు సేకరణలో పాల్గొని వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలన మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. ఓపెన్ చేయలేదు. ఈ 10 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం. జగనన్న మంచి ఉద్దేశంతో పేద ప్రజలకు వైద్యం ఫ్రీగా వస్తుంది, పేద పిల్లలు బాగా చదువుతారు, వాళ్ళు మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం జరగకుండా వాళ్ళకి అందరికి కూడా మనం సీట్లు ఇవ్వడానికి అవుతుంది. దీని డబ్బులు లేని వాళ్ళకు మాత్రం పేద పిల్లలందరూ చదవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎంబీబీఎస్ సీట్లతో పాటు మళ్ళీ మనకి ఎండి సీట్లు కూడా ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు 140 సీట్లు వచ్చినాయి. ఈ 17 మెడికల్ కాలేజ్ దగ్గర 500-600 ఎండి సీట్లు వస్తాయి. అంటే అవన్నీ కూడా పేద ప్రజలకు ఉచితంగా వచ్చేటివే, వాళ్ళు ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉంటే. దానికి వ్యతిరేకంగా మనం ఈ ప్రైవేటీకరణ చేయకూడదని మనము ప్రయత్నం అమ్మ, మీరు మాకు సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే ₹1 డొనేషన్ కట్టకుండా జగనన్న 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది. ఆ మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజ్ తయారైపోయినాయి, 2 కూడా తయారైపోయినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చి ఓపెన్ చేయలే. మిగిలిన 10 మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు మందికి అమ్ముకుంటున్నాడు. అమ్ముకోవద్దు, ఇది గవర్నమెంట్ తరపునే ఉండాలి, పేద ప్రజలకు వైద్యం జరగాలి, పేద పిల్లలందరూ కూడా మంచి స్టూడెంట్స్ అంతా కూడా బాగా చదవాలి, చదివేటోళ్లకు ₹1 డొనేషన్ లేకుండా చదువుకునేటోళ్ళకి అవకాశం ఇవ్వాలా. మీరు ప్రైవేట్ పరం చేసి అన్యాయం అవుతుంది, వాళ్ళు సీట్లలో అమ్ముకుంటారు. అది వద్దనే ఈ జగన్ కోరుకుంటున్నాం. మనము మీకు కూడా మీకు అందరికి కూడా మీకు మంచి జరగాలనే ఉద్దేశం అంతే. ఇంకా దీంట్లో ఇంకేం లేనండి. నీకు ఎంతమంది మనవాళ్ళు చెప్పు? 5 మంది ఉన్నారు, ఒక కొడుకు, 2 కొడుకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. మీ అట్లాంటి పిల్లలు చదువుకునేటోళ్ళకే జగన్ అన్న 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినాడు. 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి, 2 మెడికల్ కాలేజీలు పూర్తి అయితే ఎలక్షన్ కోడ్ వచ్చి ఓపెన్ చేయలే. ఆ 7 మెడికల్ కాలేజీలు అట్టుండే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ 80% దగ్గర 70% అయిపోయినాయి. మనం మేమేం చెప్తున్నాం అంటే ఇది పేదవాళ్ళ కోసము, మీ అట్టోళ్ళకు వైద్యం ఫ్రీగా చేయించుకోవడానికి. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ వస్తుంది. ఆడ ఫ్రీగా మీరు ₹1 కట్టకుండానే వైద్యం ఫ్రీగా చేయించుకోవడానికి. మీ పిల్లలు ఎవరైనా ఎంబీబీఎస్ చదవాలని మంచి స్టూడెంట్ అయితే ₹1 కట్టకుండా మీకు ఫ్రీగా ఇవ్వడానికి సీట్లు వచ్చేదానికి జగనన్న 1700 మంది సంవత్సరానికి, ఒక సంవత్సరం 1700 మంది డాక్టర్లు తయారు కావడానికి జగనన్న దగ్గర 9,000 కోట్లు పెట్టి ఇవి శాంక్షన్ చేశాడు. ఆల్రెడీ 3,000 కోట్ల పై ఖర్చు పెట్టినాడు. ఇంకా ఖర్చు పెట్టాల్సింది 5,000 కోట్లే. 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు దీనిని అమ్ముకుంటున్నాడు 10 మెడికల్ కాలేజీలను. అది అమ్మొద్దు, పేద ప్రజలకు ఉండాలి, వాళ్ళకు వైద్యం ఫ్రీగా జరగాలి, వాళ్ళ పిల్లలు ఫ్రీగా చదవాలి అనేది ఆ ఉద్దేశంతోనే మేము ఆ ఉద్దేశాన్ని మీరు పొరపాటున వేరే వాళ్ళకి అమ్మితే మంచిది కాదని గవర్నర్కు మనం ప్రజలందరూ మేము వ్యతిరేకిస్తున్నామని మనం మేము బీదల్లో ఈ మధ్య పొద్దున్న నీ కొడుకు నీ మనవాడు ఇంజనీర్ కావాలన్నాడు అనుకో, నువ్వు ఈ ఎంబీబీఎస్ సీటే కాదు ఎండి సీటు చదవాలన్నా కూడా 2 కోట్లు ఖర్చాలి సీటు కోసం. అది కూడా ఉచితంగా ఈ 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే 600 మంది ఎండి సీట్లు వస్తాయి. అవి కూడా పేద ప్రజలకు ఫ్రీగా ఇచ్చేటివి అమ్మ. దానికోసమే ఇంత పరిస్థితి, అంతే ఇంకేం లేదమ్మా. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో సంచలనం. గోవాకు చెందిన వ్యక్తి కిడ్నీ ట్రాన్స్పోర్ట్ చేసినట్టు మృతురాలి యమున బంధువుల ఆరోపణ. వాస్తవాలు వెలుగు చూడాలి అంటే సిట్ విచారణ జరపాలని డిమాండ్. తిరుపతి రూయ మార్చరీ వద్ద పడిగాపులు కాస్తున్న యమున బంధువులు. 19 గంటల్లో నేను ప్రయాణం ఎవరో ఏదో చెప్పకండి. జెరాక్స్
మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.